నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక హిట్ అండ్ రన్ పార్టీ. మొన్న సింగయ్య, నిన్న దానయ్య, రేపు ఎవరయ్యా మీ వ్యూహానికి, ధన దాహానికి, రాజకీయ వ్యూహానికి బలయ్యేది ఎవరు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్త. మనకి గమనించినట్టయితే గతంలో సత్తెనపల్లి ప్రాంతంలో ఒక పర్యటనకి వెళ్ళినప్పుడు సింగయ్యని కారు కింద నిమ్మకాయ నలిపినట్టు నలిపి చంపేసి రోడ్డు పక్కన తుప్పల్లో పడేసి వెళ్ళిన ఘటన. నిన్న దానయ్య అనే వ్యక్తిని గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సీదిరె అప్పలరాజు మరి వాళ్ళ కొడుకు చంపిన ఘటన. దాన్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రస్తావనలో ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఈ విషయాల మీద డీటెయిల్డ్ పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు ప్రెస్లో మాట్లాడినా, ఎప్పుడు పర్యటనకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రచ్చ రచ్చ రంబోల. దాంతోపాటుగా పాపం ఆయనకి స్క్రిప్ట్ ఎవరిస్తారో తెలియదు, కానీ ఆయన మాట్లాడిన తర్వాత ఒక వారం రోజులు 10 రోజులకి సరిపడా హాస్యాస్పదంగా దాని మీద మీమ్స్ ట్రోల్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా కంటెంట్ ఇచ్చి వెళ్తుంటారు. ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. మొన్న ఇటీవల కాలంలో వైజాగ్లో మత్స్యకారుల గల్లంతైన సంఘటన పరామర్శ కోసం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. యథావిధిగానే ఆ సందర్భంలో వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఓదార్చి వచ్చి ఉండాల్సింది. అదేదో సామెత చెప్తారు, ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చిందని. ఎంకీస్ మ్యారేజ్ సుబ్బీస్ డెత్ యానివర్సరీ ఓ సినిమాలో చిరంజీవి గారు చెప్తారు. అంటే ఆయన వెళ్ళారు, బాగానే ఉంది. అది అసందర్భోచితంగా సీదిరె అప్పలరాజు కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ని ఆ సందర్భంలో ప్రస్తావనకి తీసుకొచ్చారు. పుసిక్కిన ప్రస్తావనకి తీసుకొచ్చారు. అది ఎంత దారుణంగా మాట్లాడారో దాని మీద డీటెయిల్డ్ సబ్జెక్ట్ వివరిద్దాం. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, నిజం ఉందా, నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో మత్స్యకారుల పర్యటన సందర్భంలో మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈ సీదిరి అప్పలరాజు గతంలో మంత్రిగా పనిచేశారు. వాళ్ళ కొడుకు అరవ్ 18 సంవత్సరాలు. ఆయన బుల్లెట్ మోటార్ సైకిల్ 2 వీలర్ వేసుకొని వెళ్తా ఉంటే జూలై 10వ తారీఖు రాత్రి సుమారుగా 9 గంటలకి దానయ్య అనే ఒక యాదవ కులానికి సంబంధించిన 47 సంవత్సరాలు ఉన్నటువంటి గొర్రెల కాపరిని గుద్దేశారు. ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది. దాన్ని సీదిరి అప్పలరాజు మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎలా మ్యానిపులేట్ చేశాడు అనేది మనం విశ్లేషణ చేద్దాం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. అది మన సీదిరి అప్పలరాజు మత్స్యకారు వర్గానికి సంబంధించినటువంటి, గతంలో మత్స్యకారు శాఖకి సంబంధించిన మంత్రి, అబ్బా డాక్టర్ కూడా ఆయన. అటువంటి వాళ్ళ కొడుకు అరవ్ 18 సంవత్సరాలు పిల్లోడు. పాపం వానికి ఏం తెలుసు, పిల్లోడు. ఆ పిల్లోడికి తెలుసో తెలియకో మోటార్ బైక్ గుద్ది యాక్సిడెంట్ చేస్తే ఒక వ్యక్తి చనిపోయాడు. జరుగుతుంటాయి అబ్బా, యాక్సిడెంట్స్ డూ హ్యాపెన్. యాక్సిడెంట్స్ జరగటం అనేది సహజం. పిల్లోడు గుద్దితే చచ్చిపోయాడు, అయితే పిల్లోడి మీద కేసు పెడతారా? మత్స్యకారులకు సంబంధించిన వ్యక్తి సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, పిల్లోడి మీద ఎట్లా కేసు పెడతారు? హత్యానేరం కేసు పెట్టారు. హత్యానేరం కేసు ఎట్లా పెడతారు? అసలు కేసు ఎట్లా పెడతారు? అప్పుడు జడ్జి గారు ఈ హత్యానేరం కేసు పెట్టొద్దు అని వారిస్తే అప్పుడు మార్చారు సెక్షను. ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడుంది మానవత్వం? పిల్లోడి మీద ఎందుకు కేసు పెడతారు? సీదిరి అప్పలరాజు కొడుకు మీద ఎందుకు కేసు పెడతారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. చివరి వరకు చూడండి, ఆసక్తికరమైన విశ్లేషణ, సబ్జెక్ట్ బేస్డ్. ఆయన మాట్లాడింది ప్రధానంగా పిల్లోడు, 18 ఇయర్స్, 18 ఏళ్ల పిల్లోడు. ఫస్ట్ క్వశ్చన్, 18 సంవత్సరాలు ఉన్న వయసున్న వ్యక్తిని పిల్లోడు అని అనకూడదు. ఎందుకంటే ఆ ఏజ్లో 18 ఇయర్స్, ఆఫ్టర్ అటైనింగ్ 18 ఇయర్స్ పొలిటికల్ మెచ్యూరిటీ ఉంటుంది అని అనిపించి గ్రహించి అప్పట్లోనే రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు కల్పించబడింది. అంటే పిల్లోడు కాదుగా, యువకుడు అంటారు రాజ్యాంగం ప్రకారం. నేను చెప్పా ఇప్పుడు. రెండోది, 18 ఇయర్స్ ఉంటే సైన్యంలో చేరటానికి ఎలిజిబిలిటీ ఉంది, అంటే పిల్లోడు కాదుగా. మూడోది, 18 ఇయర్స్ అంటే పిల్లోడు అనరు, మైనర్ కాదు, మేజర్.
నాలుగోది 18 ఇయర్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు, అంటే మేజర్ కాబట్టి. సో ఇక్కడ మైనర్ కాదు ఇతను, మేజరు, పిల్లోడు కాదనేది నా విశ్లేషణ. ఎందుకంటే ఇంకొక అంశం ఏంటంటే పిల్లోడైనా, మేజర్ అయినా, మైనర్ అయినా ఈ మన పోలీస్ విధి నిర్వహణలో అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారంగా నేరంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, కేసులు ఉంటాయి అనేది వాస్తవం. ఇందులో మత్స్యకారులకి లేదు, కులానికి లేదు, మతానికి లేదు, పాత మినిస్టర్ అయితే లేదు, వాళ్ళ నాన్న మినిస్టర్ అయితే లేదు, ఇట్లా లేవు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటం వెనక అనవసరంగా సీదిరి అప్పలరాజుని ఇరికించేశారు. ఈ సీదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ అయిన వెంటనే మానవత్వం మరిచి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్యన కారు కింద తొక్కేసి తుప్పల్లో పడేసి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఎలా వెళ్ళాడో, ఈ కొడుకు గుద్దినప్పుడు, దానయ్య చనిపోయినప్పుడు ప్రథమంగా చేయవలసింది హాస్పిటల్కి తీసుకెళ్తే బతికి ఉండేవాడు కదా, మనకు తెలియదు కదా. మరి అది తప్పు కదా, ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా. రెండోది, ఆ సంఘటన జరిగిన వెంటనే జస్ట్ వితిన్ 35 minutes మార్చేశారు, సీన్ని రీక్రియేట్ చేశారు. అక్కడ సీన్ని మొత్తం ఉల్టా పల్టా చేశారు. ఆరో అప్పలరాజు కొడుకు ప్లేస్లో సిద్ధార్థ్ అనే ఇంకొక అప్పలరాజుకి సన్నిహితంగా క్లోజ్గా ఉండేటువంటి ఒక వ్యక్తి కొడుకుని, 21 సంవత్సరాలు, అతన్ని పెట్టేసి నేనే యాక్సిడెంట్ చేశానని చెప్పి పోలీస్ స్టేషన్లో లొంగేటట్టుగా చేశారు. నంబర్ 1 తప్పు కదా అది. నెక్స్ట్, దానయ్యకి హాస్పిటల్ తీసుకెళ్ళా. నంబర్ 3, ఆ లొంగిపోయేటట్టు చేసినప్పుడు ఆ సిద్ధార్థ అన్న వ్యక్తికి పోలీసు వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అట్లా ఎట్లా ఇచ్చి పంపిస్తారు అంటే ఈ ఆరవను ప్రొటెక్ట్ చేశారు. అప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లో సీదిరి అప్పలరాజు స్కోడా కారులో వచ్చి వెంటనే ఈ వాళ్ళ కొడుకుని తీసుకొని వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని వెళ్ళిపోయాడు. అది సీసీటీవీ ఫుటేజెస్లో ఉన్నాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇతన్ని ఇరికించేశారు, వేరే వ్యక్తిని. నంబర్ 4, ఈ దానయ్య కుటుంబానికి 8.5 లక్షలకి బేరం కుదుర్చుకున్నారు, లోకాయుక్తలో సెటిల్ చేసుకుంటే క్లోజ్ అని. దానికి అనుగుణంగానే 1.5 lakhs పైసలు ఇచ్చారు. రిమైనింగ్ సెటిల్మెంట్ అయినాక ఇచ్చేటట్టు మాట్లాడుకున్నారు, లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ కూడా పోలీసుకు వచ్చినాయి. దీంతో పాటుగా మానవత్వం లేకుండా అని ఎందుకు అంటున్నానంటే, ఈ అమౌంట్తో పాటుగా ఈ దానయ్య వాళ్ళ తల్లి కోడలు ఆమెని వీళ్ళ ఇంట్లో సీదిరి అప్పలరాజు ఇంట్లో పని మనిషిగా పెట్టుకునేందుకు కూడా ఒప్పందం జరిగింది. అంటే ఒక వ్యక్తిని చంపేసి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, మానవత్వం లేకుండా రోడ్డు మీద పడేసి వాళ్ళ కొడుకుని నేరం నుంచి తప్పించి వేరే వాడిని నేరంలో ఇరికించి సెటిల్మెంట్ చేసుకొని ఆ చనిపోయిన కుటుంబం వాళ్ళు వీళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేయాలంట. ఇది ఒప్పందం. ఇది ఎక్కడ మానవత్వం అండి? రెండోది, దానయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలేదు? మరి పరామర్శించకపోయినా ఆ కుటుంబానికి ఈయన చేసిన ఆర్థిక సహాయం ఏంటి, కాంపన్సేషన్ అంటే ఎందుకు చేయలేదు? చేయాలా, పరామర్శించాలి కదా. గతంలో సింగయ్య వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు, ఈయన ఇంటికే వాళ్ళని పిలుచుకొని పరామర్శించుకున్నారు. ఇది ఇలా ఉంటే ఒక పక్కన తెలుగుదేశం పార్టీ తరఫున చనిపోయిన దానయ్య కుటుంబానికి 2 చిన్న పిల్లలు, పెద్ద తల్లి, మరి ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలా? అందుకని తెలుగుదేశం పార్టీ తరఫున 10 లక్షలు ఇచ్చారు, ఏదో వాళ్ళకి తోచినంత. రెండో అంశం, ఈ 6వ అనే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఈ యాక్సిడెంట్ జరగటానికి 2 రోజుల ముందు LLR అంటారు, లెర్నింగ్ లైసెన్స్ ఉంది. మరి లెర్నింగ్ లైసెన్స్ ఉంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఆ బైక్కి ఎల్ బోర్డు ఉండాలి, లేదు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా లెర్నింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనక ఇంకొక వ్యక్తి ఉండాలి, లేడు. మూడోది, ఈ బైక్ ఆ సిద్ధార్థకి సంబంధించినట్టుగా మోటార్ బైక్ తెలియవస్తూ ఉంది, సరే అది వేరే విషయం. సో ఈ విధంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, మర్డర్ కేసు పెట్టారని. మర్డర్ కేసు ఎక్కడ పెట్టారు అంటే సెక్షన్ 302 పెట్టలేదు, 6వ మీద పెట్టారని ఈయన అంటున్నారు. పెట్టలేదు. కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే యాక్సిడెంట్ జరిగితే చంపాలని ఉద్దేశంతో యాక్సిడెంట్ చెయ్యరు ఎవరు కూడా, కానీ ఆ చనిపోవడానికి కారణం యాక్సిడెంట్. ఈ విధంగా న్యాయశాస్త్రంలో చెప్తుంది. అంటే అదే విధంగా చనిపోయిన వెంటనే ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఫస్ట్ ఎయిడ్ అందించి ఆ బాధితుడికి వెంటనే పోలీస్ స్టేషన్లో లొంగిపోయితే అది యాక్సిడెంట్ సెక్షన్ వేరుంటుంది, సెక్షన్ BNS 105 లేదా సెక్షన్ 106 క్లాజ్ 1 ప్రకారంగా, అంటే నిర్లక్ష్యంగా నడిపి మరణానికి కారణం అనే క్లాజ్ కింద పెడతారు. 5 years వరకు జైలు శిక్ష ఉంటుంది. కానీ ఈ 6వ అనే అతను హిట్ అండ్ రన్ కింద ఇవి చేయలేదు, లొంగిపోలేదు,
బాధితుడికి సహాయం చేయలేదు కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ 106 క్లాస్ 2 కింద హిట్ అండ్ రన్ కేసు కింద పెట్టాలి. అదే పెట్టారు, హోమిసైడ్. ఈ హోమిసైడ్ కేసు కాకుండా ఇంకా ఏదైనా హిట్ అండ్ రన్లో కేసు పెడతారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. ఈ శిక్ష ఎట్లా పెట్టారని మీరు అడుగుతున్నారు. అంటే దీనికి ఇదే కేసు పెడతారు. అదేవిధంగా దీంతో పాటుగా సెక్షన్ 61 క్లాస్ 2 కూడా సెక్షన్ 238 బిఎన్ఎస్, సెక్షన్ 240, సెక్షన్ 242, సెక్షన్ 249 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా ఆరవ మీద కేసులు పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే హిట్ అండ్ రన్ కాబట్టి. మరి ఈ మొత్తం వ్యవహారంలో అప్పలరాజు మాజీ మంత్రిగా ఉండి ఈ అన్నిటినీ వైలేట్ చేశారు కాబట్టి ఆయన కూడా A3గా చేర్చారు. ఆరవ A1, సిద్ధార్థ A2, అప్పలరాజు A3. ఆయన మీద కూడా బిఎన్ఎస్ సెక్షన్ 238తో పాటుగా మిగతా సెక్షన్లు కూడా పెట్టవలసి వచ్చింది. పోలీసులకి సాక్ష్యాలను విధ్వంసం చేశాడని చెప్పి, తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడని చెప్పి, అధికార దుర్వినియోగం చేశాడని చెప్పి కూడా ఈయన మీద A3 కింద సెక్షన్లు పెట్టడం జరిగింది. దీనికి కూడా నిరూపించబడితే 7 సంవత్సరాలు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు దొరకలేదు పోలీసులకి, పరారీలో ఉన్నాడా, ముందుగా బెయిల్ తెచ్చుకుంటాడా, బెయిల్ వచ్చేంత వరకు కనపడకుండా ఉంటాడా తెలీదు. కానీ ఇప్పటి వరకు ఇంకా అరెస్ట్ చేయలేదు, చేసే అవకాశం ఉంది వెంటనే. ఇక సిద్ధార్థ్ అనే వ్యక్తికి అతను పోలీసులను తప్పుదోవ పట్టించాడు కాబట్టి క్రిమినల్ కాన్స్పిరసీ కింద బిఎన్ఎస్ సెక్షన్ 61 కింద బుక్ చేశారు. పోలీసులని తప్పుదోవ పట్టించారు అన్న విషయంలో. సో ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం కూడా వ్యవస్థను మేనేజ్ చేశారు. నంబర్ 1. నంబర్ 2, ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నంబర్ 3, అధికార దుర్వినియోగం చేశారు. నంబర్ 4, అన్నిటికంటే ముఖ్యంగా పోలీసులు విధి నిర్వహణలో సరిగా బాధ్యతగా వ్యవహరించలేదు. అంటే సీదిరి అప్పలరాజు రాజ్యం ఆ ప్రాంతంలో ఇంకా నడుస్తుందేమో అని అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళంలో ఈ మొదట్లో ఫిట్ ఫర్ రిమాండ్ అని ఇచ్చారు. ఈయన్ని రిమాండ్ ఇచ్చిన తర్వాత శ్రీకాకుళంలో జీజీహెచ్కి తీసుకెళ్ళిన తర్వాత విఐపి ట్రీట్మెంట్ ఎందుకు ఇచ్చారు? ఈ ఆరవకి విఐపి రూమ్లో కూర్చోబెట్టారు. బయట నుంచి ఫుడ్ అంతా వచ్చింది. యాక్చువల్గా రిమాండ్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో విఐపి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, ఫుడ్ బయట నుంచి రాకూడదు. కానీ ఆ ఫుడ్ బయట నుంచి ఎందుకు అలౌ చేశారు అంటే విఐపి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, ఇచ్చారు. అంటే పోలీసులు కూడా అప్పలరాజుకి, సీదిరి అప్పలరాజుకి అనుకూలంగా వ్యవహరించారు. ఇంకొక అంశం ఏంటంటే సిద్ధార్థ స్టేషన్లో లొంగిపోయినప్పుడు మరి స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారు? ఆ స్పాట్లోకి వెళ్ళి పంచనామా చేయాలి, ఎందుకు చేయలేదు? స్పాట్ విజిట్ ఎందుకు చేయలేదు? ఆరోని స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇచ్చారు? జూలై 10th ఈ యాక్సిడెంట్ జరిగితే జూలై 12th సీసీటీవీ ఫుటేజెస్ పేపర్లో న్యూస్ వచ్చిన తర్వాత 12th దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి వరకు వీళ్ళకి అనుకూలంగా కేసు మాఫీ చేయడానికి పోలీసు వ్యవస్థ ట్రై చేసిన మాట వాస్తవం. ఇన్ని లొసుగులు వ్యవహారాలు ఉన్నాయి. ఏదేమైనా మాజీ మంత్రిగా చేసినటువంటి సీదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకుని రక్షించుకునే ప్రయత్నంలో కొడుకుని ఇంకా గట్టిగా ఇరికించాడు. అనుకోకుండా ఈయన చుట్టూ కూడా మెడకి చుట్టుకునేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అన్నీ కలిసి మానవత్వం లేకుండా వ్యవహరించారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మైనర్ అయితే శిక్షలు ఉండవా, మేజర్ అయితే శిక్షలు ఉంటాయా, పిల్లోడా 18 years, వీటి మీద మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.